బట్టి నీకు స్తోత్రము స్తోత్రము నా తండ్రి. అయా అయ్యా నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రము తండ్రి. గ్లోరీ టు యూ ఓ లార్డ్. అవును తండ్రి, నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. అయ్యా ఇదిగో 51వ కీర్తన చెప్తూ ఉంది తండ్రి. ప్రభు నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణించుము, నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయము, నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయము తండ్రి, నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయము యేసయ్యా. అయా నా అపరాధములు నాకు తెలియను, నేను ఎల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనిచునే ఉన్నాను తండ్రి. అవును యేసయ్య, మా అపరాధములు కూడా మేము గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాము తండ్రి. మీరు ఇచ్చిన ఆత్మశక్తి ద్వారా ఇది సాధ్యపడుతుంది దేవా. అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా. అయ్యా మేము పుట్టినప్పటి నుండి తండ్రి మేము పాపాత్ములమే, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి మేము పాపాత్ములమే యేసయ్యా. కానీ నీవు కోరుతున్నది అయ్యా మా దగ్గర నుంచి చిత్తశుద్ధిని కోరుతూ ఉన్నావయ్యా. మా మనస్సుని నీ జ్ఞానముతో నింపమని మిమ్మల్ని గోజారుతూ ఉన్నాము తండ్రి. అవును యేసయ్య, 7వ వచనం సెలవిస్తుంది, హిస్సోపు కొమ్ముతో నన్ను ప్రక్షాళింపుము, నేను శుద్ధుడనగుదును, నన్ను కడుగుము, నేను మంచు కంటే తెల్లగా అగుదును అని ప్రార్థన మాకు నేర్పుతున్నావు తండ్రి దావీదు ద్వారా. అయ్యా అవును తండ్రి, అవును యేసయ్య. అయ్యా మేము పాపాత్ములమే అయ్యా. అయ్యా మేము అయోగ్యులమే తండ్రి, మాకు అర్హత లేని వారమే తండ్రి. అయ్యా మేము బానిసలుగా నీ దగ్గర ఉండాలి, కానీ నీ ప్రేమతో మమ్మల్ని పిలుచుకొని తండ్రి పుత్రులుగా పుత్రికులుగా దేవా నీ పరిశుద్ధమైన పాద సన్నిధిలో ఉన్న మమ్మల్ని దేవా బానిసత్వంలో మీరు లేరు అని నీ హృదయం దగ్గరికి పిలుచుకున్నావయ్యా. నీ హృదయం నుండి కారుతున్న రక్తముతో దేవా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని ప్రూవ్ చేస్తున్నారు తండ్రి. అయ్యా స్లీవలో చనిపోతూ ఉన్నప్పుడు దేవా ఇదిగో తండ్రి వారు ఏం చేస్తున్నారు వారికి తెలియదు కనుక వారిని క్షమించయ్యా అని అడుగుతూ ఉన్నావు తండ్రి. అయ్యా వారు ఆనాడు యూదులకి ఏమీ తెలియదు నాయన, నీ మరణాన్ని వాళ్ళు ఇంకా చూడలేనా తండ్రి. అయ్యా నీవెవరో కూడా వారికి తెలియదు తండ్రి, అందుకే క్షమించమన్నావు తండ్రి. కానీ ఇప్పుడు మేము క్రైస్తవం అని చెప్పుకుంటున్నాం అయ్యా, క్యాథలిక్స్ అని చెప్పుకుంటూ ఉన్నాము తండ్రి. అయ్యా మేము ఉన్న ఆ యొక్క సిచ్యువేషన్ ఏదైనా మేము గొప్ప వాళ్ళం అని చెప్పుకుంటూ ఉన్నాము తండ్రి. అయ్యా గొప్పతనం మాది కాదు నా తండ్రి, నీ దగ్గర ఇచ్చిన గొప్పతనం తండ్రి, నువ్వు మాకిచ్చిన గొప్ప ఆశీర్వాదం యేసయ్య. అయ్యా వారు ఆనాడు తెలియక తప్పు చేశారు, ఆనాడు వారికి యొక్క బోధన తెలియక నా తండ్రి, కొన్ని విషయాలకు తెలియక నా తండ్రి అయ్యా మిమ్మల్ని స్లీవ వేస్తున్నారు. కానీ ఈనాడు మేమందరము తెలుసు కూడా స్లీవ వేస్తూ ఉన్నామేమో, మా పాపాల ద్వారా, మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా, మా ఆలోచనల ద్వారా తండ్రి నిన్ను రోజు స్లీవ వేస్తూ ఉన్నామేమో యేసయ్య. అయ్యా నువ్వు మరణించింది ఒక్కసారి కాదు నా తండ్రి, మేము నీకు విరుద్ధంగా మాట్లాడుతున్నప్పుడల్లా నువ్వు మరణిస్తూ ఉన్నావు, వాక్యానికి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడల్లా నువ్వు మరణిస్తూ ఉన్నావు, ప్రార్థనకి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడల్లా నువ్వు మరణిస్తూ ఉన్నావు తండ్రి. ఎందుకయ్యా నాకు ఇంత బాధ, నన్ను ఎందుకయ్యా నువ్వు ఇంత బాధ పెడుతున్నావు, అందరికీ ఈ బాధలు లేవు కదా అని కంపేర్ చేసుకున్నప్పుడల్లా తండ్రి మీరు లిటరలీ మరణిస్తూ ఉన్నారు యేసయ్య. అప్పుడు మీ పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉండి ఏడుస్తూ ఉన్నాడయ్యా. అవును తండ్రి ఇదిగో బిడ్డ నేను నీకు ఇన్ని చేశాను, కృతజ్ఞత పూర్వకమైన హృదయం నీకు లేదే అని చింతిస్తూ ఉన్నాడు యేసయ్య. అవును తండ్రి, అందుని బట్టి నీకు స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి. అయ్యా మా పాపాన్ని కడిగి వేయండి నా తండ్రి. మొట్టమొదటిగా అయ్యా బిడ్డల కోసం ప్రార్థించడానికి మాకు యోగ్యకరమైన నోటిని దయచేయండి. అయ్యా మా శరీర ఆలోచనలు దేవా మీ ఆధీనంలో ఉంచుకోండి తండ్రి. మా యొక్క ఆలోచనలు, మా యొక్క హృదయ వాంఛనలు తండ్రి మీ ఆధీనంలో ఉంచుకోండి నా తండ్రి. సోల్, మైండ్ అండ్ ఎవ్రీథింగ్ లార్డ్, టేక్ యువర్ కంట్రోల్ లార్డ్. అవును తండ్రి నీ యొక్క కంట్రోల్లోకి తీసుకోయ్యా, నీ ఆధీనంలోకి తీసుకున్న తండ్రి మా మనస్సుని, మా ఆలోచనని, మా శరీరాన్ని నా తండ్రి సాతాను క్రియలు దేవా మేము ఇప్పటివరకు ఏవైతే చేసినామో వాటన్నిటిని తండ్రి మీ కాళ్ళ మీద దేవా, మీ యొక్క కాళ్ళ క్రింద దేవా తొక్కివేమని మళ్ళీ అడుగుచున్నాను యేసయ్య. సాతానపు ప్రతి ఒక్క క్రియలు దేవా యేసు నామములో లయపరచబడిన దాకా నా తండ్రి. అయ్యా మేము బిడ్డ కోసం ప్రార్థించబోతూ ఉండగా నా తండ్రి మాలో ఉన్న నెగిటివిటీ అన్ని తండ్రి మీ పరిశుద్ధమైన పాద సన్నిధిలోకి త్రొక్కివేయబడునుగాక నా తండ్రి. ఆ బిడ్డ కోసం మేము ప్రార్థిస్తున్నప్పుడు నా తండ్రి కేవలం ఆశీర్వాదం మాత్రమే ఆ ఇంటికి చేరే విధంగా దీవించండి యేసయ్య. మేము చేసిన తప్పులు, మేము చేసిన పాపాలు అవేవి కూడా నా తండ్రి వారి ఇంటికి చేరకుండా దీవించు నా తండ్రి. అవును యేసయ్య, మానవుడు అనర్హుడు నా తండ్రి ప్రార్థించడానికి, కానీ నువ్వు పిలుచుకున్నావు యేసయ్య. నీ ప్రేమ పెట్టి పిలిచినావు తండ్రి, నీ ప్రాణం పెట్టి పిలిచినావు తండ్రి. అయ్యా నీ రక్తాన్ని చిందించి మమ్మల్ని పిలుచుకున్నావు యేసయ్య. అది మేము గుర్తుపెట్టుకునే కృపణ దయచేయండి యేసయ్య. అయ్యా ఇదిగో తండ్రి నా 2 చేతులు ఎత్తి నీకు సమర్పిస్తున్నాను తండ్రి. మా చేతులను అభిషేకించవా అయ్యా, మా ఆలోచనలు అభిషేకించవా. కమ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవా దిగిరండి. దివ్య మందసమైన మా తల్లి మాలో నివసించండి. ఆమె మరియా వందనమమ్మ, నిత్య సహాయ మాత వందనమమ్మ, ఆరోగ్య మాత వందనమమ్మ. సమృద్ధిని కుమ్మరించే తండ్రి మా యొక్క చేతులకు సమృద్ధిని దాయిచ్చేయండి. మేము ఆశీర్వదించుటకు గాను మా నోటికి సమృద్ధిని దాయిచ్చేయండి. అయ్యా మా యొక్క ప్రతి ఒక్క క్రియలను మీరు లయపరిచిన ఆయన ఆ బిడ్డల కోసం ప్రార్థించుటకు మీ యొక్క పరలోకము
పరలోకము రాజ్యము వైపు నా తండ్రి మేము మా చేతులు ఎత్తుతూ ఉన్నాము యేసయ్య. అభిషేకించయ్యా, అభిషేకించయ్యా. నీ రక్తముతో నా తండ్రి ప్రతి ఒక్క పాపాన్ని కడిగి వేసి, ఈ చేతుల ద్వారా ఏదైతే మేము పాపాలు చేసినామో ప్రతి ఒక్క పాపాన్ని మీరు కడిగి వేసి మీ రక్తముతో మమ్మల్ని ప్రక్షాళన గావించిన తండ్రి. అవును యేసయ్య, మీ యొక్క పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని కడిగిన తండ్రి దేవా, బిడ్డని ఆశీర్వదించుటకు మా అందరికి మంచి హృదయాన్ని దయచేయండి యేసయ్య. ఇదిగో తండ్రి, మా హృదయాన్ని మీకు అర్పిస్తున్నాం తండ్రి. యోహాను గారు మీ హృదయానుసారుడని వాక్యం సెలవిస్తుంది అయ్యా, మీ ప్రియమైన శిష్యుడని వాక్యం సెలవిస్తుంది తండ్రి. మేము అందరము కూడా పిలువబడ్డ వారము నా తండ్రి, ఈ గ్రూప్లో ఉన్నాము కాబట్టి నీవు ఎన్నుకున్నావు తండ్రి మా అందరినీ. అదేవిధంగా వీరి బిడ్డల్ని ఎన్నుకున్నావు యేసయ్య, వీరి తరతరాన్ని నువ్వు ఎన్నుకున్నావు యేసయ్య. అందుకే మేము గ్రూప్లో ఉన్నామయ్యా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రమయ్యా దేవా. ప్రియమైన నీ కుటుంబముగా దేవా అయ్యా, మేము అందరము తండ్రి ఈరోజు నిర్మలక్కని తండ్రి, తన భర్త అయిన సత్యనారాయణ అన్నని యేసయ్య, వారికి ఉన్న ఏకైక కుమార్తెని యేసయ్య, ఇదిగో తండ్రి నందితాన్ని దేవా మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. అవును యేసయ్య, ఆ బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను, ఆ బిడ్డను నీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, మరొక్కసారి దేవా సత్యనారాయణ అన్నయ్యని తండ్రి, కుటుంబానికి యజమానుడిగా ఉన్న సత్యనారాయణ అన్నయ్యని తండ్రి, భార్యగా ఉన్న నిర్మల అక్కని తండ్రి, అదేవిధంగా తన కుమార్తెని తండ్రి మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. నందితాని యేసయ్య, బిడ్డల ముగ్గురిని దేవా ఇదిగో తండ్రి తిరు కుటుంబము వలె మీరు ఆశీర్వదించమని మిమ్మల్ని అడుగుచున్నాను యేసయ్య. అయ్యా, నీ వాక్యము సెలవిస్తుంది నా తండ్రి. 115వ కీర్తన 15వ వచనము తండ్రి, 115వ కీర్తన 15వ వచనము దేవా, భూమి ఆకాశములు చేసిన దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. అవును తండ్రి, భూమి ఆకాశములు చేసిన నా తండ్రి బిడ్డల కుటుంబాన్ని దీవించమని మిమ్మల్ని అడుగుచున్నాను యేసయ్య. ఆ బిడ్డ యొక్క కుటుంబాన్ని నిండుగా తండ్రి పొంగి పొరలే పాత్రగా దేవా యేసు నామములో దీవించబడుదురుగాక నా తండ్రి. అయ్యా, నివేదితకి నందితాకి నా తండ్రి మంచి ఆయురారోగ్యం దయచేసినందుకు నీకు స్తోత్రమయ్యా. మంచి ఆయురారోగ్యం బిడ్డకి ఇచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా. బర్త్డే సెలబ్రేషన్ నా తండ్రి ఇదిగో తండ్రి ఆరోగ్యకరంగా దేవా మీ సన్నిధిలో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా అయ్యా, నన్ను తను దీవించయ్యా, దీవించయ్యా. అయ్యా, భూమి ఆకాశం నువ్వు చేశావు, బిడ్డని నువ్వు ఇచ్చావు నా తండ్రి. అదే బిడ్డని తండ్రి, అదే కుటుంబాన్ని దేవా మీరు దీవిస్తారని ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నారు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి. 115వ కీర్తన 15వ వచనము తండ్రి, భూమి ఆకాశములు చేసిన తండ్రి, ఈ లోకాన్ని సృష్టించిన యేసయ్య బిడ్డని సమృద్ధిగా దేవా దీవించమని మనం అడుగుచున్నాడు తండ్రి. 30దింతలుగా 60దింతలుగా 100దింతలుగా యేసు నామములో ఫలించబడునుగా కన తండ్రి ఆ కుటుంబం యేసయ్య. అందుని బట్టి నీకు స్తోత్రమయ్యా. ఆ బిడ్డకి జ్ఞానము తండ్రి, ఒకవేళ కొరతగా ఉందేమో దేవా జ్ఞానాన్ని దయచేయి. ప్రేమ కొరతగా ఉన్నదేమో తండ్రి, తండ్రి ఆ చిన్నారి బిడ్డకి ప్రేమను దయచేయండి అయ్యా. ఏదైతే కొరతగా ఉందో తండ్రి ప్రతిదిన తండ్రి అయ్యా కొరతను తండ్రి నువ్వు అన్నిటినీ దేవా సమృద్ధిగా మార్చేవాడు తండ్రి. ప్రతి కొరతను కూడా నా తండ్రి అయ్యా వెరలేని కృపతో నా తండ్రి నువ్వు ఆశీర్వదించగల సామర్థ్యుడు యేసయ్య. అందుని బట్టి నీకు స్తోత్రమయ్యా. బిడ్డను నిండుగా ఆశీర్వదించయ్యా, మెండుగా ఆశీర్వదించు నా తండ్రి. ఒకవేళ బిడ్డన తండ్రి ఏమైనా ఐటమ్స్ కూల్ ఐటమ్స్ తింటూ ఉన్న తాగుతూ ఉన్న నా తండ్రి బిడ్డ ఆరోగ్యాన్ని దీవించండి అయ్యా. అయ్యా, బిడ్డకి నా తండ్రి నోటి కంటూ నిప్పనించే దాయిచ్చండి యేసయ్య. అయ్యా, నువ్వు అంటూ ఉన్నావు తండ్రి తల్లిదండ్రుల ప్రార్థన బిడ్డకి ఆశీర్వాదకరం అంటూ ఉన్నావు యేసయ్య. అవును తల్లి, తల్లి చేస్తున్న ప్రార్థన, తల్లి ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క పని కూడా దేవా ఆ బిడ్డకి ఆశీర్వాదకరంగా మార్చండి నా తండ్రి. అయ్యా అయ్యా, తల్లిని దీవించయ్యా, బిడ్డని దీవించయ్యా, తల్లిని దీవించండి అయ్యా. తిరు కుటుంబము వలె తండ్రి యేసు నామములో బిడ్డను ఆశీర్వదింపబడుదురుగాక నా తండ్రి. అయ్యా, నీకు సమస్తము సాధ్యం అయ్యా. నువ్వు అనుకుంటే సమస్తము సాధ్యమే నా తండ్రి, సమస్తము సాధ్యమే యేసయ్య. బైబిల్కి సాధ్యమే, వాక్యాలకు సాధ్యమే. పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యం నువ్వే కాబట్టి అయ్యా మేము విశ్వసించే కృపను మాకు దాయిచ్చమని మళ్ళీ అడుగుచున్నాను తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఈరోజు బిడ్డతో పాటు ఎంతమంది బర్త్డేస్ జరుపుకుంటున్నారో ఆ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నానయ్యా. వారందరినీ కూడా మేము దీవిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో తండ్రి మా 2 చేతులను ఎత్తి మీకు సమర్పిస్తూ దేవా బిడ్డలందరూ దేవా దేవా ఇంకను అమితమైన జ్ఞానముతో దేవా, అమితమైన ప్రేమతో దేవా, అమితమైన సహనముతో తండ్రి, కారుణ్యము గల హృదయముతో తండ్రి అయ్యా, నిగ్రహ శక్తితో తండ్రి ఇదిగో తండ్రి, విశ్వసనీయత దేవా, విశ్వాసం అనే గొప్ప నిధితో దేవా యేసు నామములో నింపబడుదురుగాక నా తండ్రి. అయ్యా, పుట్టుక గిట్టుక నీ యొక్క చేతిలో ఉన్నాయి కాబట్టి యేసయ్య ఆ బిడ్డకి పుట్టుకనిచ్చింది నువ్వే తండ్రి. ఆ బిడ్డ సెలబ్రేట్ చేసుకుంటున్నాగా తల్లి గర్భంలో పడినప్పుడే దేవా, పడక ముందే ఆ బిడ్డ ఎప్పుడు ఎలా ఎక్కడ ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసునైనా. ఆ బిడ్డ జన్మించిన జన్మన తండ్రి ఎంతో ధన్యమైనది కదా తండ్రి. అవును యేసయ్య, ఒక తల్లి గర్భంలో తండ్రి ఒక రూపురేఖలతో తండ్రి ఆ బిడ్డ ఎలా అయితే ఫామ్ అయిందో తండ్రి ఆ రూపురేఖలు నీవి నా తండ్రి. ఆ యొక్క రక్తము నీది నాయన, నువ్వు చిందింపబడిన రక్తము ద్వారా తండ్రి ఇదిగో తండ్రి తల్లి రక్తం ద్వారా ఆ బిడ్డ బయటకు వచ్చింది నా తండ్రి. పేగు బంధము ద్వారా ఆ బిడ్డ బయటకు వచ్చింది యేసయ్య. అయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రం, అందుని బట్టి నీకు స్తోత్రం.
తండ్రి, తల్లి ఎంతగానో కష్టపడుతుంది తండ్రి, ఒక్క బిడ్డను తండ్రి ఏ విధంగా ఆయన పోషించుకోవాలని కష్టపడుతుండగా అయ్యా అక్క చేతులను ఆశీర్వదించిన తండ్రి, చేస్తున్న పనులను ఆశీర్వదించిన తండ్రి, బిడ్డ కోసం ప్రయాసపడుతున్న ప్రతి పనిని దేవా మీరు దీవించండి అయ్యా, సమృద్ధి బాటలో నడిపించమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను. యేసయ్యా అంటూ ఉన్నావు, నీ తల్లి కోసం, నీ తండ్రి కోసం, నీ బిడ్డల కోసం ఏడమంటూ ఉన్నావు కదయ్యా. అయ్యా బిడ్డ కోసం ఏడుస్తూ ఉండగా నా తండ్రి, నా బిడ్డని పోషించుకోవాలి అని, సమృద్ధి పదంలో నా బిడ్డని నడిపించాలి అని, గొప్ప చదువులు చదివించాలి అని బిడ్డకి జ్ఞానం కోసం అడుగుతూ ఉండగా నా తండ్రి, అయ్యా నీ యొక్క గొప్ప కృప కోసం దేవా, దయ కోసం, కారుణ్యం కోసం బిడ్డ అడుగుతూ ఉండగా నా తండ్రి, అయ్యా కుమ్మరించయ్యా, సమృద్ధికరమైన జీవితంతో బిడ్డని ఆశీర్వదించమని మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. ఫిలిప్పీ 4:19 ప్రకారం తండ్రి, మీ మహిమైశ్వర్యములందరి ప్రతి అవసరత, ఆ ఇంట్లో ఏదైతే తండ్రి అవసరత తీర్చకుండా ఇప్పటి వరకు ఉందో ప్రతిది కూడా నా తండ్రి సమృద్ధి బాటలో యేసు నామములో నడిపించబడిన గాక నా తండ్రి, సమృద్ధిగా మారును గాక నా తండ్రి. ప్రతి ఒక్కటి నా తండ్రి ఆ ఇంట్లో ఏదైతే యూజ్ చేస్తూ ఉన్నారో ప్రోడక్ట్సే కానివ్వండి నా తండ్రి, బియ్యమే కానివ్వండి నా తండ్రి, ఏ ఐటమ్స్ ఉన్నా కూడా నా తండ్రి అవన్నిటిని దేవా మీరు ఆశీర్వదించండి. యేసయ్యా సమృద్ధి బాటలో నడిపించండి నా తండ్రి. అయ్యా ఇంకను వారు కోరుతున్న ప్రతి ఒక్క కోరికలో తండ్రి, డిజైర్స్లో, హార్ట్ డిజైర్స్లో దేవా మీరు వారికి ముందుగా తోడుగా ఉండి దేవా నడిపిస్తారని విశ్వసిస్తూ దేవా పైనుండి నా తండ్రి, పరలోక రాజ్యం నుండి నా తండ్రి ఆ బిడ్డని ఆశీర్వదించండి యేసయ్యా. ఈ సమయంలో తండ్రి మీ యొక్క పరలోక ద్వారాలు విప్పబడి ఉన్నాయని మేము విశ్వసిస్తూ ఉన్నాము తండ్రి. అమ్మ మరియ తన మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ బిడ్డను ఆశీర్వదిస్తున్నందుకు మీకు స్తోత్రమయ్యా. ఇంకను నా తండ్రి బిడ్డని దేవా స్టడీస్లో, చదువులలో తండ్రి తల్లి ఏదైతే ఆశపడుతుందో దేవా అలా చదివే కృపను దాయిచ్చేయండి. దానికి కావలసిన ఆత్మశక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని దేవా, పరిశుద్ధాత్మ వరాలు తండ్రి రావాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి మాలో ఉండాలి. కాబట్టి అయ్యా ఆ బిడ్డ గర్భము ధరించినప్పటి నుండి అయ్యా నీ పరిశుద్ధాత్మ ప్రేరణ లేక బిడ్డ పుట్టలేదు. కాబట్టి అయ్యా అవును తండ్రి, పరిశుద్ధాత్మ బిడ్డలో ఉంది నా తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రము. ఆ యొక్క పరిశుద్ధాత్మని మీరు మరలా పురికొల్పమని మళ్ళీ అడుగుచున్నాను యేసయ్యా. బిడ్డల తల్లి మార్పులు చూసి ఆనందించే కృపను దాయిచ్చేయండి. కన్నీటి బాష్పాలు నా తండ్రి ఇదిగో తల్లి ఆనంద బాష్పాలుగా మారే కృపను దాయిచ్చేయండి యేసయ్యా. ఆ బిడ్డను మెండుగా ఆశీర్వదించిన తండ్రి, మెండుగా దీవించిన తండ్రి. అమ్మ మరి తల్లి నీవు తల్లివి కదమ్మా, ఆ తల్లి పడుతున్న బాధ ప్రయాస చూస్తున్నా అమ్మ ఆవే మరియా దయచేసి నిత్య సహాయ మాత, నిత్యము మా కోసం పరలోక రాజ్యంలో ప్రార్థిస్తున్న తల్లి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమ్మా, ఆ కుటుంబంలో నివసించమ్మా. అమ్మ ఆ బిడ్డకు కూడా సహాయం చేయి తల్లి. అదేవిధంగా రోజుని మెడిటేట్ చేసే శక్తిని అక్కకి రోజు ఇంకను అధికమైన శక్తితో, కృపావరంతో నింపమని మిమ్మల్ని అడుగుచున్నాను యేసయ్యా. అవును తల్లి, పని చేసుకునేటప్పుడు కూడా తల్లి నీ చిత్తమైతే ఇంకను తల్లి నీ పైన కూడా ఆధారపడే యొక్క శక్తిని బిడ్డకి దాయిచ్చేయండి తండ్రి. అయ్యా అదేవిధంగా తన తల్లిని మీకు సమర్పిస్తున్నాము యేసయ్యా. నిర్మలక్క వాళ్ళ అమ్మని మీకు సమర్పిస్తున్నాం. బిడ్డ కూడా మంచి ఆయురారోగ్యం దయచేయండి తండ్రి. తల్లి ఒకవేళ ఏదైనా పనులు చేస్తున్నప్పటికీ సహాయం చేసే మంచి మనసును బిడ్డలకి ఇచ్చినావు తండ్రి. అవును యేసయ్యా, అన్యులైనప్పటికీ నా తండ్రి నీ వైపు బిడ్డ చూసింది నాయన, అందుని బట్టి నీకు స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి. అయ్యా తల్లికి కూడా సేవ చేసే ఒక గొప్ప శక్తిని, మంచి మనసుని అక్క కూడా దయచేసినందుకు మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ అయ్యా ఈరోజు అంతా దేవా నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు నీకు వేలాది వందనాలయ్యా. అయ్యా బిడ్డ నిద్రిస్తూ ఉన్నప్పుడు బిడ్డతో మాట్లాడండి, బిడ్డ నడుస్తూ ఉన్నప్పుడు బిడ్డతో మాట్లాడండి, స్కూల్కి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు బిడ్డతో మాట్లాడండి. అయ్యా ప్రొటెక్షన్ దాయిచేయండి, సర్వాంగ కవచాన్ని దేవా బిడ్డకి ప్రొటెక్షన్ లాగా ఉంచమని మళ్ళీ అడుగుచున్నాను. నీ అగ్ని కంచెతో దేవా ఆ బిడ్డని దర్శించమని మళ్ళీ అడుగుచున్నాను. అయ్యా దీవించమని మళ్ళీ అడుగుచున్నాను తండ్రి. అయ్యా బిడ్డని సేవ్ చేయ తండ్రి, ప్రతి అనారోగ్య సమస్య నుంచి, అయ్యా వ్యాధి బాధల నుండి దేవా, ప్రతి అంటు రోగముల నుండి దేవా బిడ్డని తండ్రి మీ రక్తముతో ప్రోక్షింపజేసి దేవా మీ రక్తముతో ముద్రించమని మళ్ళీ అడుగుచున్నాను తండ్రి. ఈ సమయంలో ఇంకను నా తండ్రి బిడ్డ నీకు సాక్ష్యంగా బ్రతికే ఒక గొప్ప జీవితాన్ని, భవిష్యత్తును దేవా ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం సెలవిస్తుండగా బంగారు భవిష్యత్తును మీరు మాకు ఇస్తారని వాగ్దానం చేసినారయ్యా. భూమి ఆకాశము గతించును, మీ వాక్యము ఎన్నటికీ గతించదు. కాబట్టి అయ్యా బిడ్డకి మంచి భవిష్యత్తును దాయిచండి, బంగారు భవిష్యత్తును దాయిచండి తండ్రి. ఎంతో మందికి దేవా సాక్ష్యంగా నిలబడే ఒక గొప్ప భవిష్యత్తును యేసు నామములో మీరు దాయిచేస్తున్నారని మేము విశ్వసిస్తూ అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా, సకల పునీతుల మధ్యస్థ ప్రార్థన ద్వారా తండ్రి, పునీత మిఖాయేలు మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము అడిగిన ప్రతి ప్రార్థన మీరు చెవి ఒగ్గినారని విశ్వసిస్తూ, అదేవిధంగా మీ హస్తము కొరతగా లేదు కాబట్టి అయ్యా మమ్మల్ని ఆశీర్వదించినారు. అదేవిధంగా తండ్రి
అయా హాస్పిటలైజ్ అయిన బిడ్డలందరినీ దేవా ఈ సమయంలో ఒక్కసారి తండ్రి జ్ఞప్తి అందించుకో తండ్రి. ఒక్కసారి నాయన ఒక్కసారి నా తండ్రి అయా పేర్లు చదువుతుండగా నా తండ్రి ఆ బిడ్డల ఇంటిని దర్శించయ్యా, బిడ్డ బెడ్స్ని దర్శించిన తండ్రి, హాస్పిటల్ని దర్శించండి ఎస్ఐ. అయా తండ్రి ఇదిగో తండ్రి ఆర్ష్ అనే ఒక 1.5 బేబీ గర్ల్ని దేవా దీవించు తండ్రి. బిడ్డ హాస్పిటలైజ్ అయింది నా తండ్రి, చిన్నారి బిడ్డ తండ్రి దీవించయ్యా. అలీషాని తండ్రి 8 years బేబీ బాయ్ నా తండ్రి దీవించేసయ్యా. సెలీన్ అని అక్కని తండ్రి దీవించిన తండ్రి. అయా శ్రీధర్ అంకులకి సోల్కి తండ్రి రెస్ట్ పీస్ని దయచేయండి ఎస్ఐ. అవును తండ్రి పీస్ని దయచేయండి నా తండ్రి. కీర్తి తండ్రి అయ్యా బిడ్డని కూడా దీవించయ్యా. బిడ్డ తండ్రి ఇదిగో తండ్రి బాడీ పెయిన్స్తో బాధపడుతుంది, హెడేక్తో బాధపడుతుంది, అక్కడ నాకు బోన్స్ అన్ని గుంజుతూ ఉన్నాయంటుంది నా తండ్రి. అయ్యా బిడ్డ వైరల్ ఫీవర్తో బాధపడుతుంది, ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గిపోతూ ఉన్నాయి తండ్రి. అయ్యా బిడ్డను ఒక్కసారి దర్శించిన తండ్రి. అదేవిధంగా గ్రేస్ ఆంటీని తండ్రి దీవించయ్యా. అవును తండ్రి గ్రేస్ అంటే ఐసీలో ఉన్నారు దేవా, 5 రోజులు పడుతుందని చెప్తూ ఉన్నారంట తండ్రి. అవును ఏసయ్యా బిడ్డ కదలక మెదలక ఉందంటే నా తండ్రి బెడ్ పైన. అయ్యా ఒక్కసారి ఆ బిడ్డను చూడయ్యా ఈ సమయంలో తండ్రి. మేము చేసిన ప్రతి ప్రార్థన దేవా మీ యొక్క కృపాహస్తం మాకు తోడై ఉంటుందని విశ్వసిస్తూ ఉన్నాము తండ్రి. ఇంగ్రీడ్ అక్కను తన యొక్క కుటుంబాన్ని తన యొక్క తల్లిని కూడా ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా 1 year బేబీ గర్ల్ దేవా జెన్నీని దీవించండి ఏసయ్యా. అదేవిధంగా తన యొక్క మదర్ని ఆశీర్వదించండి తండ్రి. ప్రణీత్ని తండ్రి మంచి ఆయురారోగ్యం దయచేస్తారని విశ్వసిస్తూ అయ్యా అదేవిధంగా మా కుటుంబ సభ్యులు మాకు చెప్పిన వాళ్ళు ప్రార్థన విన్నపాలు తెలియజేసిన వారందరినీ కూడా పేరు పేరున మీకు సమర్పిస్తూ అయ్యా నీ వాక్యము సెలవిస్తుంది. ఈరోజు మేమందరం సండే కదా కొంత సమయాన్ని మా ఒక కుటుంబాలతో ఒకవేళ మేము కేటాయించలేకపోయినప్పటికీ అయ్యా నువ్వు అంటూ ఉన్నావు తండ్రి కొన్ని సమయాలలో తండ్రి. అవును అన్నిటిని పక్కకు పెట్టి నా వైపు చూడాల్సిన సమయం వస్తూ ఉందని కూడా నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అయ్యా 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనం సెలవిస్తున్నట్లుగా తండ్రి దృఢముగా స్థిరముగా నిలబడు, ప్రభు కార్యములలో సర్వదా శ్రద్ధ చూపుడు, ఏలైనా ప్రభు సేవలో మీరు చేయు ఎట్టి కార్యమైనను నిష్ప్రయోజనము కానేరదు అని మీకు తెలియను కదా అని అంటూ ఉన్నావు తండ్రి. అవును యేసయ్య ప్రయాసపడ్డ మా జీవితాలు గొప్పగా ఉంటాయి నా తండ్రి. అవును తండ్రి మేము తప్పకుండా గొప్ప అద్భుతమైన సాక్ష్యములుగా దేవా మీకోసం మేము నిలబడతామని మేము విశ్వసిస్తూ ఉన్నాము యేసయ్య. అందుని బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అయ్యా ఇప్పుడు జాయిన్ అయిన బిడ్డలందరినీ మెండుగా ఆశీర్వదించండి యేసయ్య. జాయిన్ అవ్వబోతూ ఉన్న 3 AM ప్రేయర్ గ్రూప్స్లో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి అయ్యా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క డివైన్ మర్సీ సెంటర్స్ని మా యొక్క యాజకులను కన్యాస్త్రీలను తండ్రి, అదేవిధంగా తండ్రి డీకన్స్ ఎవరైతే బ్రదర్స్ ఉన్నారో ఆ బిడ్డలందరినీ దీవించండి నా తండ్రి. సిస్టర్స్ ఎవరైతే వెళ్తూ ఉన్నారో తండ్రి ఆ బిడ్డని దీవించండి అయ్యా. దయా వీళ్ళందరికీ కూడా సెక్యూరిటీ కావాలి నా తండ్రి. అయ్యా కామాంధులు లోకంలో ఎక్కువైపోయినారు తండ్రి. వారి యొక్క ఆలోచన నుంచి వారి యొక్క కంటి చూపుకి నా తండ్రి బిడ్డలు కనబడకుండా నీ యొక్క కృప దాచుకోమని మళ్ళీ అడుగుచూ ఉన్నాను యేసయ్య. చిన్న పిల్లలు బలైపోతూ ఉన్నారు యేసయ్య. తల్లిదండ్రులకు జ్ఞానాన్ని దయచేయండి నా తండ్రి. తల్లిదండ్రులకు దేవ జ్ఞానాన్ని దయచేయి తండ్రి. బిడ్డని రక్షించుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి యేసయ్య. పోయిన తర్వాత బాధపడితే దేవా కష్టం కదా నాయన. అయ్యా కానీ పెంచి నా తండ్రి ఎన్నో సంవత్సరాలు చూసుకున్నప్పటికీ నా తండ్రి అయ్యా కానీ పాపల వలె తండ్రి వారి తినక నా తండ్రి ఎంతో కష్టం చేసిన తండ్రి బిడ్డల్ని పోషిస్తూ ఉన్నారయ్యా. అయ్యా ఒక్కసారి చూడయ్యా. అయ్యా అలాంటి ప్రమాదాలు జరగకుండా అయ్యా బిడ్డలకి ముందుగా దేవా తెలుసుకునే కృపను దయచేయండి. కళ్ళ ద్వారా మీరు మాట్లాడండి అయ్యా, దర్శనాల ద్వారా మీరు మాట్లాడండి నా తండ్రి. అయ్యా ముందుగానే ఒక అలర్ట్నెస్ని బిడ్డలకి దయచేయమని మనం అడుగుచున్నానయ్యా. ఎంతో మంది బిడ్డలు నా తండ్రి కుక్కలు తండ్రి ఇలుగో తండ్రి తినేస్తూ ఉన్నాయి, పీకేస్తూ ఉన్నాయి తండ్రి. కొంతమంది బిడ్డలు పెద్దవాళ్ళని కూడా వేసా. రోడ్డు పైన ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయా. ఒక బిడ్డ అయితే రీసెంట్గా నా తండ్రి కార్ యాక్సిడెంట్తో తండ్రి ఆ బిడ్డ కార్ కిందకి వెళ్ళిపోయినప్పటికీ నా తండ్రి ఆ బిడ్డ బయటకు వచ్చింది దేవా. బతికి ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు నాన్న. అయ్యా నాకే కన్ఫ్యూజన్గా ఉంది తండ్రి ఆ వీడియో చూసినప్పుడు. తండ్రి అంత గొప్ప కార్యాలు చేయువాడు తండ్రి. ఆ బిడ్డ మొత్తము తండ్రి వీల్స్ కింద వెళ్ళిపోయినప్పటికీ బ్రతికి వచ్చింది నా తండ్రి. అయ్యా అది ఎలా సాధ్యపడిందంటే అది కేవలం నీకు భయము భక్తి చూపించడం ద్వారా కావచ్చు నా తండ్రి. ఆ తల్లిదండ్రులే ఆ యొక్క పోస్ట్ను పెట్టి ఉన్నారు తండ్రి ఇన్స్టాగ్రామ్లో. అయ్యా అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం తండ్రి. అదేవిధంగా మేము లాజిక్స్ వెతుక్కోకుండా నా తండ్రి ప్రార్థిస్తే తప్పకుండా దేవ ఉదయకాల సమయంలో కూడా తండ్రి మేము ఎప్పుడైతే బెడ్ నుంచి లేస్తూ ఉన్నామో తండ్రి మా యొక్క మైండ్ని ఇదిగో తండ్రి సైన్స్ చెప్తూ ఉంది. అవును తండ్రి సైన్స్ డాక్టర్స్ చెప్తూ ఉన్నారు ఏమని అంటే బెడ్ దగ్గర నుంచి నువ్వు ఎప్పుడైతే లేస్తూ ఉన్నావో నీ యొక్క మైండ్ అనేది 15 to 30 seconds కాన్షియస్లో ఉండదు అని. అంటే ఏది కూడా ఆలోచించే ఒక స్థితిలోకి మైండ్ అనేది వెళ్ళదు తండ్రి. కానీ మేము ప్రార్థనలో ఉన్న వాళ్ళకి మాకు ఎక్స్పీరియన్స్ అయిందయ్యా ఆల్రెడీ. ఎలా అంటే బెడ్ పైన ఉన్నప్పుడే ఎవరో పిలుస్తూ ఉన్నప్పుడు బెడ్ పైన ఉన్నప్పుడే లే అని తట్టి లేపుతున్నట్టుగా మేము ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నామంటే దానికి కారణం
సైంటిస్టులకు కూడా అర్థం కానిది ఏంటంటే దేవుడు లేపుతాడని వారికి తెలియదు, దేవుడు ఉన్నారని కొంతమంది బిడ్డలకు తెలియదు నాయన, అందరికీ కాదు నా తండ్రి. అయ్యా అలాంటి గొప్ప కార్యాలు చేస్తున్నవాడు నా తండ్రి. అయ్యా మేము విశ్వసించే కృపను దయచేయండి. అవును తండ్రి, తట్టి లేపుతావయ్యా. ఇదిగో ప్రార్థనకి టైం అయింది లే అంటావు నా తండ్రి. నీ బిడ్డలు ఎంతో మంది బాధలో ఉన్నారు లే అంటావు యేసయ్యా. అర్ధరాత్రి లేపుతావు తండ్రి, ప్రార్థించమంటావు. లేపేది సాతాను కాదు నా తండ్రి, నువ్వే యేసయ్యా. అది మేము గ్రహించాలి నా తండ్రి. మా ప్రార్థన అవసరత వేరే వాళ్ళకు ఉంది నా తండ్రి, అందుకే మేము ప్రార్థించాలి. మాకు కూడా ప్రార్థన అవసరత వస్తుంది తండ్రి, అప్పుడు ఆ బిడ్డలందరూ మా కోసం ప్రార్థిస్తారు. అదేవిధంగా నా తండ్రి ఈ యొక్క 2 నిమిషాల ప్రార్థనలో నాకు సాయం చేయండి యేసయ్యా. అయ్యా ఎంతమంది బోధకులు అయితే ఈ రోజులలో నా తండ్రి బిడ్డలు ఎంతో మంది వారి యొక్క ప్రాణాన్ని కూడా పనంగా పెట్టి దేవా ప్రీచింగ్స్కి తిరుగుతూ ఉన్నారు నా తండ్రి. కొంతమంది అయితే తిడుతూ ఉంటారు యేసయ్యా, బూతులు అంటూ ఉంటారు నా తండ్రి, నీ జీవితం ఎందుకు అంటూ ఉంటారు నా తండ్రి. అంతెందుకు నాయన, నేనే చూస్తున్నాను తను ఇన్స్టాగ్రామ్లో ఆడపిల్లని చూడకుండా నాయన ఎంతో ఘోరమైన బూతులు తిడుతున్నారు తండ్రి. తల్లి దగ్గర నుంచి మాట్లాడుతున్నారు యేసయ్యా. అది నీకు తెలుసు నా తండ్రి. అయ్యా నువ్వు అన్నావు, నిన్ను తిడితే నన్ను తిట్టినట్లే అంటూ ఉన్నావు కాబట్టి అయ్యా నేను భయపడను జంకను నా తండ్రి. కానీ ఆ మెసేజెస్ నా కుటుంబ సభ్యులు చూడకుండా చూసే కృపణ దాయిచ్యమని మనం అడుగుచున్నాను యేసయ్యా. అదేవిధంగా తండ్రి ఇందులో ఉన్న ఫాతిమా రెడ్డి అని మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఎంతో మంది పరిచారకులు ఉన్నారయ్యా, బిడ్డని సమర్పిస్తున్నాను. జోసఫ్ అని తండ్రి జ్యోతి అక్కడ మీకు సమర్పిస్తున్నాను. ఇప్పుడిప్పుడే నా తండ్రి బిడ్డలు పైకి ఎదుగుతూ ఉన్నారు యేసయ్యా. అయ్యా కొత్తగా వస్తూ ఉన్నారు తండ్రి, వాక్య పరిచయం పట్టుకొని బయటకు వస్తూ ఉన్నారు యేసయ్యా. బైబిల్ని పట్టుకొని ఆనందంతో బయటకు వస్తున్న వాళ్ళు ఉన్నారు తండ్రి. కానీ ఒక సర్టెన్ టైం వస్తుంది తండ్రి, ఎందుకు నేను ఇక్కడికి వచ్చాను అని ఒక బాధపడాల్సిన సమయం వస్తూ ఉంది తండ్రి. ఆ బాధ ఎలాంటిది అయితే తండ్రి, ఎంతమందికి చెప్పుకున్నా తండ్రి ఆ బాధ తీరిపోదు నా తండ్రి. అవును యేసయ్యా, అవును తండ్రి, నీ వైపు చూసే శక్తిని దయచేవయ్యా, నీ వైపు చూసే కృపని మాకు దయచేవా నా తండ్రి. అయ్యాని పరిచారకి కాదు నా తండ్రి, తల్లిదండ్రులుగా అత్త మామగా అమ్మ నాన్నగా తండ్రి వారి దగ్గర నుంచి కూడా మేము ఆలోచించే కృపణ దయచేయండి. ఇదిగో వారు ఏదైతే నీకు ఇవ్వాలని నువ్వు ఆశపడతావో మొట్టమొదటిగా అది నువ్వు తిరిగి వాళ్ళకి ఇవ్వు అంటూ ఉన్నావు యేసయ్యా. ఎవరైతే నిన్ను ప్రేమించాలనుకుంటున్నావో వారికి నీవు ప్రేమను పంచు అంటూ ఉన్నావు యేసయ్యా. అవును తండ్రి, ఇది గొప్ప వాక్యమునే తండ్రి. బైబిల్లో లా ఈజ్ కేమ్ ఫ్రమ్ లార్డ్ అంటూ ఉన్నావు, లవ్ ఈజ్ కేమ్ ఫ్రమ్ లార్డ్ అంటున్నావు. ఆజ్ఞలైనా ఇంకా ఏదైనా నా తండ్రి, పరిశుద్ధమైన ప్రేమ అయినా, గొప్ప కృప అయినా, ఆ యొక్క దయ అయిన తండ్రి, ఆ యొక్క మహిమ అయినా అన్నీ నీ దగ్గర నుంచి వచ్చినాయి. కాబట్టి అయ్యా మా అందరికీ కూడా మిమ్మల్ని మహిమపరిచే జీవితాన్ని, కారుణ్యము కలిగిన హృదయాన్ని, ప్రేమ కలిగిన జీవితాన్ని తండ్రి, ప్రేమ అనే మందసాన్ని మేమందరం కూడా మోసే కృపను దయచేయండి. అయ్యా మాట్లాడుకోవడానికి ఈజీయే, కానీ ప్రవర్తనలో దేవ కష్టముగా ఉంది నా తండ్రి, కష్టముగా ఉంది యేసయ్యా. కానీ అంటూ ఉన్నావు తండ్రి, నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి, దేవుడు ఒసిగిన శక్తి చేత నేను ఏదైనా చేయగలను అంటున్నావు తండ్రి. ఏదైనా అంటే ఏదైనా చేయగలము తండ్రి. బిడ్డల్ని పోషించగలము, జాబ్ చేయగలము దేవా, ఎన్నో పనులున్నప్పటికీ అవన్నీ కూడా చేయమనే అర్థము నా తండ్రి. అయ్యా విసుక్కోకుండా, సనుక్కోకుండా, గొనుక్కోకుండా నా తండ్రి ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు చేసినట్లుగా చేయకుండా అయ్యా నీ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేవా యేసయ్యా. అయ్యా నైట్ నిద్రిస్తూ ఉన్నప్పుడు శక్తి దయచేయ్యా. నైట్ నిద్రిస్తున్న నీ బిడ్డలకి సంపదను నువ్వు చేకూరుస్తా అన్నావు, సమృద్ధిని నువ్వు చేకూరుస్తా అన్నావు తండ్రి. సంపాదించకపోయిన తండ్రి ఏలియా వలె పోషిస్తా అన్నావు తండ్రి. సారేపతి విధవరానికి సహాయం చేసినట్లుగా చేస్తా అన్నావు నా తండ్రి. అయ్యా నువ్వు ఇచ్చిన మాటలు మీకు గుర్తు చేస్తూ ఉన్నావు. నీ బిడ్డలు ఎంతమంది అయితే పరిచర్యలు చేస్తూ ఉన్నారు అయ్యా, వారందరూ కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అయ్యా. బిడ్డలు 3 పూటలు తింటున్నారో లేదో, బిడ్డలు కరెక్ట్గా నిద్రిస్తూ ఉన్నారో లేదో, కరెక్ట్గా వాటర్ తాగడానికి కూడా సమయం ఉందో లేదో నా తండ్రి. అయ్యా ప్రీచింగ్ అనుకుంటూ 4 మూల దేశాలలో తిరుగుతూ ఉన్నారేమో, వారందరినీ కూడా ఒక్కసారి ఆశీర్వదించయ్యా. వారిపైన నీ కరుణని, కారుణ్యాన్ని, కృపని కూడా కుమ్మరించమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాడు తండ్రి. అయ్యా అలాంటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. మా సైడ్ నుంచి మేము ఆలోచించకుండా నైనా ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ కోసం మీ యొక్క దృక్పథం ఎలా ఉంటుందో అయ్యా, మీ యొక్క మర్సీ ఎలా ఉంటుందో తండ్రి, మీ యొక్క ఆలోచన ఎలా ఉంటుందో, మీ హృదయానికి దగ్గరగా జీవించే కృపను మాకు దయచేయండి. అవును తండ్రి, వీ వాంట్ టు హ్యావ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ యూ లార్డ్. అవును తండ్రి, ఇంటిమర్సీ నా తండ్రి. అమ్మ మరియు తల్లి ఏ విధంగా అయితే మీకు హృదయానికి దగ్గరగా జీవించిందో యేసయ్యా, అలాంటి కృపను మాకు దయచేయండి నా తండ్రి. అయ్యా మా హృదయం ఒక్కొక్కసారి మోటుగా తయారవుతుంది, రాయి వలె తయారవుతుంది నా తండ్రి, బండరాయిగా తయారవుతుంది యేసయ్యా. దానికి కారణం ఏంటంటే ప్రేమ రాకపోవడం, ఎంత ప్రార్థించినా ప్రేమ లేకపోవడం నా తండ్రి. అయ్యా ప్రేమతో నింపవా మా హృదయాన్ని, అయ్యా కన్నీటితో నింపవా మా హృదయాన్ని, కన్నీటి కలిగితో తండ్రి. అయ్యా ఈ హృదయం కరిగిన తండ్రి ప్రార్థించే కృపని మాకు దయచేయండి. అయ్యా కోల్పోయిన దాన్ని మరలా ఇస్తానని వాగ్దానం చేశాం. ఒకనాడు కన్నీడు ప్రార్థన ఏ విధంగా అయితే మేము చేసినాం, అలాంటి ప్రార్థనా శక్తిని మాకు దయచేయండి తండ్రి.
అమ్మ ఆరోగ్యమాత, నిత్య సహాయమాత, ఈ నవదిన ప్రార్థనలో 3వ రోజులోకి మేము అడుగుపెట్టి ఉన్నాము. ఆరోగ్యమాతమైన తల్లి, విలాంగిని మాత అయిన మా తల్లి, ఆనాడు బిడ్డలకి ఏ విధంగా అయితే దర్శనమిచ్చి, బ్రిటిష్ వాళ్ళకి ఏ విధంగా అయితే దర్శనమిచ్చినావమ్మా. అమ్మా మా బాధలలో, అమ్మా మా కష్టాలలో, అమ్మా మా యొక్క కుటుంబ సమస్యలలో, ప్రతి ఒక్క బాధ వేదన అన్నిటిలో తల్లి మాకు తల్లిగా ముందుండి మమ్మల్ని నడిపిస్తావని, నీ దివ్య కుమారుడి యొక్క చోటికి మమ్మల్ని తీసుకువెళ్తావని విశ్వసిస్తూ, యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చించే భాగ్యాన్ని మా అందరికీ కూడా దయచేయమని అయ్యా ముఖ్యంగా నాకు దయచేస్తారని విశ్వసిస్తూ అడిగి బ్రతిమాలుకొనుచు యేసు పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మరలా మేము అడిగినవన్నీ తండ్రి తప్పకుండా మేము పొందుకుంటున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దీవించవే సమృద్ధిగా మీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే మము ప్రాణంగా, మీకోసమే మము బ్రతకమని, దారులలో ఏడారులలో సెలయేరువై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై మము నడుపుమయా, దీవించవే సమృద్ధిగా మీ సాక్షిగా మము సాగమని, ప్రేమించవే మము ప్రాణంగా, మీకోసమే మము బ్రతకమని, నువ్వే లేకుండా మేముండలేము యేసయ్యా, మీ ప్రేమే లేకుండా జీవించలేము మేమయ్యా, మా ఒంటరి పయనంలో మా జంటగా నిలిచావే, మే నడిచే దారుల్లో మా తోడై ఉన్నావే, మా ఒంటరి పయనంలో మా జంటగా నిలిచావే, మే నడిచే దారుల్లో మా తోడై ఉన్నావే, ఊహలలో మా ఊసులలో మా ధ్యాస బాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో మేము పోలి మమ్మిల సాగమని, దీవించవే సమృద్ధిగా మీ సాక్షిగా మము సాగమని, ప్రేమించవే మము ప్రాణంగా, మీకోసమే మము బ్రతకమని, మీకోసమే మము బ్రతకమని. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.